ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. హార్మోజ్ జలసంధి గురించి ఇప్పటి వరకు మనం చమురు రవాణా కోణంలోనే ఎక్కువగా మాట్లాడుకున్నాం. కానీ అదే సముద్ర మార్గం కింద ప్రపంచాన్ని కలిపే అసలైన నెట్వర్క్ ఉంది. సముద్ర పొడుగున వేల కిలోమీటర్ల పొడవును విస్తరించిన ఫైబర్ కేబుల్స్ ఉన్నాయి. ఇవే మన ఇంటర్నెట్కు బ్యాక్ బోన్. మనం చేసే ప్రతి వీడియో కాల్, చేసే ప్రతి మెసేజ్, ప్రతి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఈ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. సో రెడ్ సీ, హార్మోజ్ లాంటి ప్రాంతాలు ఈ నెట్వర్క్లో కీలకమైన చోక్ పాయింట్స్గా ఉన్నాయి. సో ఈ రెండు మార్గాల మీదుగా యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య భారీగా డేటా ట్రాఫిక్ జరుగుతుంది. రెడ్ సీలోనే అంటే ఎర్ర సముద్రంలోనే దాదాపుగా 17 కేబుల్స్ ఉన్నాయని అంచనా. మరి హార్మోజ్ ప్రాంతంలో కూడా AE-1, ఫాల్కన్ అండ్ గల్ఫ్ బ్రిడ్జ్, టాటా TGN వంటి కీలక కేబుల్స్ ఉన్నాయి అండర్ సీలో. సో ఇవి ఇండియాకు కూడా చాలా ముఖ్యమైన కనెక్షన్స్. ఇప్పుడు యుద్ధం ఈ ప్రాంతాలని మస్ట్గా తాగుతుంది. సముద్రంలో మైన్స్ వేయడం, నౌకలపై దాడులు జరగడం వల్ల ఈ మార్గాలు ఇప్పుడు ప్రమాదకరంగా మారాయి. ఏదైతే ఇరాన్ సీ మైన్స్తో షిప్లు పేల్చేస్తా అంటుందో, సో సాధారణంగా కేబుల్ దెబ్బతింటే ప్రత్యేక నౌకలు వెళ్ళి వాటి మరమ్మతులు చేస్తాయి. కానీ యుద్ధం జరుగుతున్న సమయంలో అలాంటి పనులు చేయడం చాలా కష్టం. ఒకసారి కేబుల్ కట్ అయితే అది రోజులు కాదు, వారాలు కాదు, కొన్ని సందర్భాల్లో నెలల పాటు కూడా పని చేయకపోవచ్చు. ఇది కేవలం సిద్ధాంతం కాదు. 2024లో ఎర్ర సముద్ర ప్రాంతంలో జరిగిన దాడుల వల్ల కొన్ని కేబుల్స్ దెబ్బతిన్నాయి. అప్పుడే ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో ఇంటర్నెట్ స్పీడ్ పడిపోయింది. పూర్తి స్థాయిలో రిపేర్ కావడానికి చాలా సమయం పట్టింది. అంటే ఇదే పరిస్థితి పెద్ద స్థాయిలో జరిగితే ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, సో హార్మోజ్, రెడ్ సీ ఈ రెండు చోక్ పాయింట్స్ ఒకేసారి కనుక ప్రభావితం అయితే ప్రపంచవ్యాప్తంగా పెద్ద అంతరాయం కలగవచ్చు. అప్పుడు ఇంటర్నెట్ స్లో అవుతుంది, ట్రాన్సాక్షన్లు ఆలస్యం అవుతాయి, బ్యాంకింగ్ వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు, హాస్పిటల్స్, AI సిస్టమ్స్ లాంటివి ఈ కనెక్షన్లపైనే ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ నిజంగా ఈ కేబుల్స్ని లక్ష్యంగా చేసుకుంటుందా అనేది ఇప్పటికైతే స్పష్టంగా చెప్పలేం, కానీ అవకాశం అయితే మస్ట్గా ఉంది. సో ఇరాన్కి కోపం వస్తే ఆ కేబుల్స్ని టచ్ చేసింది. హార్మోజ్ ప్రాంతంలో నీటి లోతు తక్కువగా ఉండటం, అక్కడ ఇప్పటికే మిలిటరీ కార్యకలాపాలు జరుగుతుండడం వల్ల రిస్క్ మాత్రం పెరిగింది. ఇప్పటికైతే కేబుల్స్ పనిచేస్తున్నాయి, కానీ పరిస్థితి రోజు రోజుకి ప్రమాదకరంగా మారుతుంది. మొత్తానికి ఈ యుద్ధం ఇక చమురు వరకు మాత్రమే పరిమితం కాదు, ప్రపంచాన్ని కలిపే డిజిటల్ లైఫ్ లైన్కే ముప్పుగా మారే దశలోకి వెళ్తుందా అనే అనుమానం కలుగుతోంది. ఇప్పుడు ఎక్కడో జరుగుతున్న ఒక యుద్ధం మన మొబైల్ ఫోన్లలో నెట్ ఆగిపోవడానికి కారణమవుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. హార్మోజ్ స్ట్రైట్ని మూసేస్తే, హార్మోజ్ జలసంధిని మూసేస్తే ప్రపంచానికి చమురాగిపోతుందని తెలుసు. కానీ అదే మార్గం బ్లాక్ అవ్వడం కారణంగా ఇంటర్నెట్ లైన్లు కూడా కట్ అవుతాయా అంటే ఎస్, కట్ అవుతాయి. మధ్యప్రాచ్యం, అయితే మిడిల్ ఈస్ట్ యుద్ధం ఇప్పుడు ఒక యుద్ధ భయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఇది కేవలం చమురు యుద్ధం మాత్రమే కాదని, ప్రపంచాన్ని కలిపే డిజిటల్ నాడికి కూడా ముప్పు ఉందనే సందేహం మొదలైంది. ఇంతకీ హార్మోజ్లో జరుగుతున్న ఈ ఉద్రిక్తత ప్రపంచ ఇంటర్నెట్ను ఎంతలా ప్రభావితం చేయగలదంటే, మన ట్రాన్సాక్షన్స్ స్లో అయ్యేంత, మన మెసేజ్ వెళ్ళనంత. సో ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో గాలి, నీరు, తిండి ఎంత ముఖ్యమో ఇంటర్నెట్ కూడా అంతే ముఖ్యం. మీ దైనందిన జీవితానికి ఇంటర్నెట్ చాలా అవసరం. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన జీవితం డేటా చుట్టూనే తిరుగుతుంది. కానీ ఒక్కసారి ఊహించండి, సడన్గా మీ ఫోన్లో సిగ్నల్ పోయింది, వైఫై ఆగిపోయింది, గూగుల్ పనిచేయట్లేదు, AI పనిచేయట్లా. కేవలం మీ ఇంట్లోనే కాదు, దేశం మొత్తం డిజిటల్ బ్లాక్అవుట్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ కనుక ఆ కేబుల్స్ని ఇరాన్ టచ్ చేస్తాయి, ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం కావచ్చు, లేదా మిడిల్ ఈస్ట్ దేశాల్లో జరుగుతున్న ఘర్షణలు కావచ్చు, యుద్ధం మొదలవ్వగానే శత్రు దేశాలు ముందుగా చేసే పని కమ్యూనికేషన్ కట్ చేయడం. అసలు యుద్ధానికి ఇంటర్నెట్కి ఉన్న సంబంధం ఏంటి? సముద్రం అడుగున ఉండే కేబుల్స్ కట్ చేస్తే నిజంగా ప్రపంచం ఆగిపోతుందా? సో ఈరోజు మన వీడియోలో ఇన్డెప్త్గా మనం మాట్లాడుకుందాం. చాలామంది ఇంటర్నెట్ అంటే ఆకాశంలో ఉండే శాటిలైట్స్ ద్వారా వస్తుందని అనుకుంటారు, వాస్తవానికి అందరూ. కానీ వాస్తవం అది కాదు. ప్రపంచంలోని
97% ఇంటర్నెట్. ఈ ట్రాఫిక్ మొత్తం సముద్రం అడుగు వేసిన సబ్మెరీన్ కేబుల్స్ ద్వారానే ప్రవహిస్తుంది. సో ఈ కొన్ని వేల కిలోమీటర్ల పొడవు ఉంటాయి. అండ్ యుద్ధం జరిగినప్పుడు శత్రు దేశాలు ముందుగా టార్గెట్ చేసేది ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అండ్ కేబుల్ కటింగ్. సముద్రం లోపల ఉన్న ఈ కేబుల్స్ను కట్ చేస్తే ఒక దేశానికి మిగతా ప్రపంచంతో ఉన్న సంబంధం తెగిపోతుంది. అండ్ డేటా సెంటర్స్, గూగుల్, మెటా వంటి సంస్థలు సర్వర్లు ఉండే డేటా సెంటర్లపై బాంబులు వేయడం ద్వారా సమాచార మార్పిడిని ఆపేస్తారు. అండ్ పవర్ సప్లై, ఇంటర్నెట్ నడవాలంటే కరెంట్ ఉండాలి. పవర్ గ్రిడ్స్ను ధ్వంసం చేయడం ద్వారా ఇండైరెక్ట్గా ఇంటర్నెట్ను షట్ డౌన్ చేస్తారు. తుపాకులు, బాంబులతో చేసే యుద్ధం కంటే ఇది చాలా భయంకరమైనది సైబర్ యుద్ధం. యుద్ధ క్షేత్రంలో మొదలవ్వక ముందే డిజిటల్ స్క్రీన్ల మీద మొదలవుతుంది. శత్రు దేశపు ప్రభుత్వ వెబ్సైట్లు, బ్యాంకింగ్ వ్యవస్థల మీద ఒకేసారి లక్షలాది ఫేక్ రిక్వెస్ట్లు పంపి వాటిని క్రాష్ చేయడం. సో దీనివల్ల ప్రజలు డబ్బులు తీసుకోలేరు, సమాచారం పొందలేరు. అండ్ మాల్వేర్ వైరస్ల ద్వారా టెలికాం నెట్వర్క్లను హ్యాక్ చేసి టవర్లను పనిచేయకుండా చేయడం. సో దీనివల్ల సైనికుల మధ్య కమ్యూనికేషన్ దెబ్బతినడమే కాకుండా ఈ యొక్క సామాన్య ప్రజల్లో భయాందోళనలు, పానిక్ సిచ్యువేషన్స్ మొదలవుతాయి. సమాచారం లేకపోవడమే అతిపెద్ద బలహీనత. యుద్ధం సమయంలో ఇంటర్నెట్ కట్ చేయడానికి మరో ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ ప్రచారాన్ని నియంత్రించడం, ప్రోపగండా కంట్రోల్. ఒక దేశం మీద దాడి జరిగినప్పుడు అక్కడి ప్రజలు సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి వాస్తవాలు చెప్తారు. ఆ వీడియోలు, ఫోటోలు బయటకు రాకుండా ఉండాలంటే ఇంటర్నెట్ ఆపేయడం శత్రువుకి సులువైన మార్గం. అంతేకాకుండా సొంత దేశంలో కూడా ప్రభుత్వం ఇంటర్నెట్ కట్ చేయొచ్చు ఒకవేళ సిచ్యువేషన్ మరీ ఇబ్బందికరంగా మారితే. ఎందుకంటే యుద్ధ సమయంలో వచ్చే ఫేక్ న్యూస్ల వల్ల ప్రజలు రెచ్చిపోకుండా లేదా రహస్యాలు బయటికి వెళ్లకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నాయి. కొన్ని దేశాలలో అలా జరిగింది. కానీ దీనివల్ల హాస్పిటల్స్, ఎమర్జెన్సీ సర్వీసెస్ చాలా దెబ్బతింటాయి. ఇది ఒక రకంగా మానవ హక్కుల ఉల్లంఘన ఒక రకంగా చెప్పాలంటే. మరి ఇంటర్నెట్ కట్ అయితే ఇక దారి లేదా అంటే ఇక్కడే స్టార్ లింక్ వంటి శాటిలైట్ ఇంటర్నెట్ టెక్నాలజీ ఇప్పుడు ప్రాముఖ్యత పెరుగుతోంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నెట్వర్క్లను ధ్వంసం చేసినప్పుడు ఎలాన్ మస్క్ తన స్టార్ లింక్ శాటిలైట్స్ ద్వారా ఇంటర్నెట్ అందించారు. ఇది వైర్లతో సంబంధం లేకుండా నేరుగా స్పేస్ నుంచి వస్తుంది కాబట్టి వాటిని ఆపడం కష్టం. భవిష్యత్తులో యుద్ధాలు కేవలం నేల మీద, నీటి మీద మాత్రమే కాదు, స్పేస్లో కూడా జరుగుతాయి. సో శాటిలైట్స్ను కూల్ చేస్తే ప్రపంచం మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఫైనల్గా ఇంటర్నెట్ అనేది ఇప్పుడు కేవలం వినోదం కోసం కాదు, అది మన జీవన రేఖ. యుద్ధం వల్ల ఇంటర్నెట్ కట్ అయితే అది కేవలం గూగుల్, యూట్యూబ్ ఆగిపోవడం మాత్రమే కాదు, ఒక దేశపు ఆర్థిక వ్యవస్థ, వైద్యం మరియు మానవ సంబంధాలు కుప్పకూలిపోవడం. సాంకేతికత ఎంత పెరిగినా యుద్ధం తెచ్చే వినాశనం మనల్ని కొన్ని దశాబ్దాలు వెనక్కి నెట్టేస్తుంది.